ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల అధ్యాయము 13 దక్షిణ. దైవము గురువు సత్పురుషుల ఎడల మన హృదయంలో గల పూజ్యభావము ప్రేమ శ్రద్ధలను వ్యక్తం చేసేందుకు సమర్పించేదే దక్షిణ. సంస్కృతంలో దక్ష అంటే శ్రద్ధ అని అర్థము. మన హృదయాల్లో అట్టి పూజ్యభావము లేకుండా బాహ్యంగా సమర్పించబడిన దక్షిణ ఎంత పెద్ద మొత్తమైన నిరర్ధకమే. మన హృదయాలు అట్టి పూజ్య భావముతోనూ ప్రేమతోనూ నిండి ఉన్నప్పుడు మన కానుక ఎంత చిన్నదైనా స్వీకరించే వారికి అదెంతో గొప్పదిగా ఉంటుంది. అందుకే గీతలో భక్తితో సమర్పించిన పత్రం, పుష్పం, ఫలం, నీరు నేను ప్రీతితో స్వీకరించుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సర్వాన్ని నడిపేది ఆ భగవంతుడేనని, ఆయనే భక్త పాలన కొరకు ప్రజలకు ధర్మబోధ చేయుటకు వివిధ మహాత్ముల రూపంలో భూమిపై అవతరిస్తుంటారని గుర్తించడమే శ్రద్ధాపూర్వకమైన భక్తి. ఈ సత్యాన్ని తమ భక్తులు గుర్తించగలందులకే శ్రీ స్వామివారు అప్పుడప్పుడు తమ భక్తుల నుండి దక్షిణ కోరి తీసుకునేవారు. దానికి తోడు ఒక్కొక్క భక్తుని పరిస్థితి బట్టి ఆయన కోరే దక్షిణకు మరెన్నో అర్థాలు, ప్రత్యేకతలు కూడా ప్రకటమవుతాయి. జనవరి 1980లో తులసవ్వను 11 దుప్పట్లు దక్షిణగా సమర్పించమన్నారు శ్రీ స్వామివారు. శ్రీ సాయి కూడా ఆధ్యాత్మిక సత్యాలను బోధించవలసి వచ్చినప్పుడు దక్షిణ కోరడం ద్వారా వారు వదలవలసిన దుర్గుణాల సంఖ్యను తెలిపేవారు. శ్రీ స్వామివారు తులసవ్వ నుండి కోరింది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తము 11. ఆత్మజ్ఞానాన్ని ఆవరించి బ్రహ్మం నుండి మనలను పరిమితులుగా చేసి ఉన్న ఈ 11 ఆవరణలను అంటే దుప్పట్లను తనకు సమర్పించి బ్రహ్మంతో ఐక్యమవమని శ్రీ స్వామివారి భావం కాబోలు. స్వామివారు అడుగుతున్నారు, నా 9 దుప్పట్లు నాకు ఇవ్వండి అయ్యా. బి నాగయ్య: స్వామి, తమకుండేది 6 దుప్పట్లే కదా, 9 ఎక్కడివి? ఇదిగో మీ 6 దుప్పట్లు తీసుకోండి. స్వామి: ఆహా, ఆ 9 దుప్పట్లు నాకు ఇవ్వండి. నాగయ్య ఆ 6 దుప్పట్లకు టవల్స్ 3 కలిపి లెక్కకు 9 చేసి ఇచ్చాడు. స్వామి: ఇదేందయ్యా, గోచిగుడ్డలు ఇచ్చావు, నాయి పెద్ద దుప్పట్లు కదా. నాగయ్య తన దుప్పటి, రోసిరెడ్డి దుప్పటి, గురువయ్య దుప్పటి కలిపి 9 ఇచ్చాడు. స్వామి: అది సరిపోయింది, అంతే అంతే అన్నారు. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనే అష్టవిధ ప్రకృతులు, వాటికి ఆధారమైన పరమాత్మ తత్వము, ఈ మొత్తము కలిసి భగవంతుడు. అన్నింటినీ భగవత్ స్వరూపుడు అయిన శ్రీ స్వామివారుగా గుర్తిస్తూ ఉండడమే 9 దుప్పట్లను ఆయనకు సమర్పించడం అని వారి భావం కాబోలు. మరొకప్పుడు తులసవ్వను ఉద్దేశించి శ్రీ స్వామివారు 6 దుప్పట్లు గుండంలో వేయమ్మా అని పదే పదే ఆదేశించారు. అరిషడ్వర్గాలనే 6 దుప్పట్లను కాల్చివేయమన్నారేమో అనిపిస్తుంది. నిజమైన భక్తి ప్రేమలకే శ్రీ స్వామివారు విలువనిస్తారు కానీ మనం సమర్పించే వస్తువులకు మాత్రం కాదు. భక్తి ప్రేమలు లేకుండా లోకం కొరకు, తోటి వారిలో గొప్ప అనిపించుకొనుటకు, మన హోదా నిలుపుకొనుటకు సమర్పించిన వస్తువులు ఎంత విలువైనవైనా శ్రీ స్వామివారి దృష్టిలో అవి కాకిరెట్ట వంటివే. నన్ను అంటే రచయిత శ్రీ స్వామివారు ఆయాసం బాధ నుండి విముక్తిని చేసినందుకు కృతజ్ఞతతో తలుపూరులో ప్రతిరోజు 4 ఇడ్లీలు కొనుక్కొచ్చి శ్రీ స్వామివారికి సమర్పిస్తూ ఉండేవాడును. మార్గమధ్యంలో షిరిడీ సాయి నామము ఏమారక జపిస్తూ ఉండేవాడను. ఒకనాడు జేబులో 10 పైసలే ఉన్నది. దానితో ఒక ఇడ్లీ తేవడమా లేక అప్పు పెట్టి 4 ఇడ్లీలు తేవడమా అనే ఆలోచనతో మార్గమంతా గడిపాను. 4 తేకుండా ఒక్కటిగా సమర్పించడం తక్కువగా ఉంటుందని అప్పు చేసి 4 తెచ్చి సమర్పించాను. ఎంత ప్రతిమాలినా శ్రీ స్వామివారు అవి తాకను కూడా తాకలేదు. నామజపం ఆగిపోయింది. మరీ ఒక్క ఇడ్లీ సమర్పించడం చిన్నతనమని అప్పు చేయడమే శ్రీ స్వామివారికి సమ్మతం కాలేదు. కనుకనే వారు ముట్టలేదు. పండుగకు, యాత్రకు, పబ్బానికి, మరే పవిత్ర కార్యానికి అప్పు చేయకూడదని శ్రీ షిరిడీ సాయి కూడా భక్తులకు బోధించారు. ఒకరోజు కలిచెడు హిందీ పండిట్ మస్తాన్ సాహెబ్ గారు శ్రీ స్వామివారికి 2 రూపాయలు సమర్పించి నమస్కరించాడు. ఈయనకు 26 రూపాయలు రావాలనని వ్రాసి ఇయ్యయ్యా అన్నారు శ్రీ స్వామివారు. 3 నెలల తర్వాత వారికి ప్రభుత్వము వారు చాలా కాలంగా పెండింగ్లో ఉంచిన అడిషన్ ఇంక్రిమెంట్ 26 రూపాయలు మంజూరైనది. శ్రీ స్వామివారికి దక్షిణ సమర్పించిన నెల నుంచి ఇంక్రిమెంట్ ఆమోదించడమే ఆశ్చర్యము. శ్రీ స్వామివారు కొంతమందికి ఇంత డబ్బు పెడితే గాని మాట రాదని చెప్పేవారు. ధనాశపరులు, లోబులు శ్రీ స్వామివారికి డబ్బు పిచ్చి అనుకునేవారు. పరిశుద్ధమైన వారి వైరాగ్య జీవిత విధానాన్ని పరిశీలించిన వారికి కానీ శ్రీ స్వామివారికి ధనం అంటే ధాన్యపు గింజంత విలువ కూడా లేదని తెలియదు. ఆయన ధనమేనాడు దాచుకొని ఎరుగరు. సాయంకాలానికల్లా సేవకులకు వారి వారి కష్టాన్ని, అవసరాన్ని బట్టి పనిచేసేవారు. కొందరు దక్షిణ సమర్పించినా స్వీకరించేవారు కారు. కొన్ని కారణాల వల్ల శ్రీరామయ్య తన ప్రక్క చేను కంటే ఆలస్యంగా రాగి పైరు పెట్టారు. చేలో పదును లేదు కనుక చక్కగా మొలవదని భయపడి రాగి పైరు బాగా పండితే శ్రీ స్వామివారికి
పుట్టికి 1 తూము రాగుల చొప్పున సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. చేను అనుకున్న దానికంటే ఎక్కువగా పండింది. తాను మొక్కుకున్న రాగులలో కొన్ని ఇచ్చాడు గాని కొన్ని ఇవ్వలేదు. ఆ సంగతి మర్చిపోయి 2 సంవత్సరాలు గడిచాయి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధపడేవాడు. ఒకరోజు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించాడు. శ్రీ స్వామివారు తమలో తాము ఆ రాగులు అట్లాగే పోయాయి అని 2-3 సార్లు పెద్దగా అనుకుంటున్నారు. ఆ మాటలు తన మొక్కును గురించేనని గుర్తించాడు. పరిహారంతో సహా ఆ రాగుల ఖరీదును వెంటనే శ్రీ స్వామివారికి సమర్పించాడు. శ్రీ సాయినాథుని వలె శ్రీ స్వామివారు తనకు రావాల్సిన మొక్కుబడులు అడిగి పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు దక్షిణ పైకం చిన్న చిన్న మొత్తాలుగా అనేక మార్లు అడిగి పుచ్చుకొని రావాల్సిన మొత్తం పూర్తి అయిన తర్వాత ఇక ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకప్పుడు దక్షిణాది నుండి వచ్చిన రైతు కూలీ 2 రూపాయలు పెట్టి ఏదో ప్రశ్న అడిగాడు. శ్రీ స్వామివారు ఒక్క మాట చెప్పి ఇక మాట రాదు మరలా దక్షిణ పెట్టమన్నారు. ఇలాగే అనేక మార్లు దక్షిణ అడిగి అతని వద్దనున్న పైకమంతా ఛార్జీకి కూడా లేకుండా తీసుకున్నారు. చిట్ట చివర అతనికి చీటీ వ్రాయించి ఇచ్చారు. తర్వాత అతనికి ఛార్జీలకు కూడా పైకం లేని సంగతి ఎరిగి శ్రీ స్వామివారు అతనికి 6 రూపాయలు ఇచ్చి పంపారు. కడప జిల్లా నుండి ఒక భక్తుడు దర్శనార్థం రాగానే శ్రీ స్వామివారు అనేక పర్యాయాలు దక్షిణ అడిగి అతని దగ్గర ఒక పైసా లేకుండా తీసుకున్నారు. ఇదంతా మన మంచికేనని ఆ భక్తుడు చాలా సంతోషంగా జోబీ ఖాళీ చేశాడు. శ్రీ స్వామివారి ఆశ్రమంలో భోంచేసి సెలవు తీసుకొని తన గ్రామం బయలుదేరాడు. చేతిలో పైసా లేదు. బస్సులో శ్రీ స్వామివారు తనకేదో ఒక విధంగా ఛార్జీ డబ్బు సహాయం చేస్తారని తలచాడు. చిత్రంగా తాను 3 బస్సులు ఒక పడవలో ప్రయాణం చేసిన ఒక్కరు కూడా తనను ఛార్జీ ఇమ్మని అడగలేదట. ఈ విషయాన్ని అతడు తన స్నేహితులందరికీ ఆశ్చర్యంతో వెల్లడి చేశాడు. అధ్యాయం 13 సంపూర్ణం.